భగవద్గీత అనేటువంటిది మొత్తం సమస్త మానవాళికి సంబంధించినటువంటి సమస్త విషయాలను స్పృశించినటువంటి ఒక మహత్ గ్రంథం అది. దాంట్లో పుట్టుక ఉంది, చావు ఉంది, జన్మ మరణాలకు సంబంధించినటువంటి ఉంది, జీవనయానానికి సంబంధించినటువంటి సమస్త విషయాలు ఉన్నాయి. అలాంటప్పుడు మరణించిన తర్వాత మరణానికి సంబంధించినటువంటి అధ్యాయాలు కూడా కొన్ని ఉన్నాయి, శ్లోకాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ సందర్భంగా అక్కడ గీతాన్ని వినిపిస్తే వచ్చే నష్టం ఏంటి? గంగాధర శాస్త్రి గారు ఎందుకు దీని మీదనే ఎక్కువగా స్ట్రెస్ చేస్తుంటారు అని అంటుంటారు చాలామంది. ఈ విషయంలో మీతో ఏకీభవించే వాళ్ళు ఎవరు, విభేదించే వాళ్ళు ఎవరు? కరెక్ట్, రెండు, ఇందులో తప్పే లేదు. ఈ ప్రశ్నలో ముమ్మాటికి ఇది నేను కొన్ని చోట్ల వివరణ కూడా ఇచ్చాను. భగవద్గీత మరణగీత కాదు కాదు కాదని ఎందుకు మాట్లాడుతున్నామంటే, భగవద్గీత మరణాల సందర్భంలో మాత్రమే దాన్ని ప్రచారం చేయకూడదు, ప్రసారం చేయకూడదు, దాన్ని ప్రదర్శించకూడదు మాత్రమే. భగవద్గీత మీరు ఎక్కడైనా జీవితాంతం మీరు వింటూ ఉండండి, అక్కడ కూడా పెట్టండి, ఎవరికి అభ్యంతరం లేదు. అక్కడ మాత్రమే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అక్కడ మాత్రమే పెట్టడం అన్నది కనిపిస్తుంది. దానివల్ల ఉత్తర కాలంలో దాని రిపర్కేషన్స్ ఎలా మనం చూసామంటే, భగవద్గీత ఎక్కడన్నా చెప్తుంటే లేదా భగవద్గీత పాడతానంటే, భగవద్గీత చెప్తానంటే జనాలు ఎలా తయారయ్యారంటే దీన్ని చావు గీతగా బాగా ప్రచారం చేసి చివరికి భగవద్గీత వింటుంటే పక్కన ఒకసారి సందులో తొంగి చూడు, ఆ పక్కన ఎవడో శాల్తీ లేచిపోయి ఉంటాడు అనే స్థితికి దాన్ని తీసుకెళ్ళిపోయారు. ఇది దురదృష్టకరం. రెండవది, భగవద్గీత నేను ఇందాక చెప్పినట్టు మొత్తం మీరు జీవితాంతం విని అక్కడ కూడా వింటే ఎవరికి అభ్యంతరం లేదు. అక్కడ మాత్రమే పెట్టడం వల్ల ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేశామంటే, తర్వాత కాలంలో నువ్వు భగవద్గీత గురించి మాట్లాడాలంటే భయపడే స్థితికి ఇప్పుడు నా మూడ్ బాగుంది, ఇప్పుడు భగవద్గీత ఎందుకు సార్ అనే స్థితికి తీసుకొచ్చారు. నిజానికి ఏమిటంటే, యుద్ధం చేయడానికి వచ్చి తన వాళ్ళందరినీ చూసి మూడు పాడైపోయిన అర్జునుడిలో మూడు తెప్పించడం కోసం కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఉపదేశిస్తే, వీళ్ళేమో అది వింటే మూడు పాడైపోతుంది అనే స్థితికి దాన్ని ప్రచారం చేయటం అన్నది, తర్వాత శవయాత్ర వాహనాల్లో భగవద్గీత వినిపించడం అన్నది, అక్కడ మాత్రమే వినిపించడం, తర్వాత ఛానల్స్లో కూడా ఎవరన్నా సెలబ్రిటీస్ పోతే వెనకాల భగవద్గీత ప్లే చేయటం, మీరు 10 సార్లు అక్కడక్కడక్కడక్కడ మాత్రమే చావుకి సంకేతంగా వినపడుతోందనుకో, అప్పుడు భగవద్గీత గురించి ఏమాత్రం ప్రాథమిక అవగాహన లేని వాళ్ళకు కూడా ఎలాంటి అవగాహన వస్తుంది చెప్పండి? ఇది అక్కడే తప్ప మిగతా మీ వెంటనే గుర్తొచ్చేస్తుంటుంది. సార్, మీరు దీని మీద ఇంతగా చేస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు, ఎవరి దగ్గరైనా మీరు మాట్లాడే ప్రతి సభలో కూడా ఆల్మోస్ట్ ఈ పాయింట్ మీరు టచ్ చేస్తూ ఉంటారు. ఫలితం ఏమొచ్చింది? ఫలితం మేము 99.999% వీ సక్సీడెడ్. అందులో మాకు చాలా మంది ఫోన్లు చేస్తుంటారు, సార్ అక్కడ చనిపోయిన చోట భగవద్గీత పెడుతుంటే మేము ఇది దీనికి సంబంధించింది కాదు అని మేము అక్కడ వాళ్ళని ఎడ్యుకేట్ చేసి మేము ఆపిస్తున్నాం సార్. మిగతా ఎందుకంటే భగవద్గీత గురించి తెలిసిన వాళ్ళ పర్సంటేజ్ కంటే తెలియని వాళ్ళే ఎక్కువ. ఆ ఎక్కువ తెలియని వాళ్ళకి ఇలా ప్రదర్శించడం వల్ల దాని మీద అట్లాంటి అభిప్రాయం పడితే భగవద్గీత తర్వాత కాలంలో మృగ్యం అయిపోతుంది. ఇప్పుడు ఘంటసాల గారి భగవద్గీత కానీ అది అసంపూర్ణమైనటువంటి గానం, పూర్తి కాదు కదా, 105 శ్లోకాలు మాత్రమే ఆయన పడారు, 108 శ్లోకాలు మాత్రమే ఆయన పడారు. మీరు పూర్తి స్థాయిలో మొత్తం 700 శ్లోకాలను మీరు పాడారు. ఏ రోజున ఎక్కడైనా గుళ్ళలో వినిపిస్తున్నాయా? గుళ్ళలో పెట్టించడం కోసం పొద్దున్న లేవగానే గుళ్ళో ఫస్ట్ ఒక ప్రార్థనా గీతం ఒకటి పెడతారు. ఆ ప్రార్థనా గీతం తర్వాత అయిపోయిన తర్వాత మైసమ్మ అనుకుంటా పాటలు, ఇక రకరకాలైనటువంటి మ్యూజిక్ ఓరియంటెడ్ సాంగ్స్ తప్ప భగవద్గీత అనేటువంటిది ఒక దేవాలయంలో వినిపించాలి అనేటువంటి ఇది అవేర్నెస్ అయితే రాలేదు. దీని పట్ల మీరేం చెప్తారు? చాలా గొప్ప ప్రశ్న, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవే అడగాల్సినవి. సంపూర్ణ భగవద్గీత భారతదేశంలో ఎక్కడ 10 మంది విని అర్థం చేసుకుని పులకించి ఒక తాదాత్మ్యతతో మనం ప్రతిరోజు వినాలరా అలా ఉంది అనిపించే స్థాయిలో రికార్డింగ్ జరగలేదు. అది మనం చేసాం. ఇదొక భాగ్యం, అదృష్టం. మన లక్ష్యం ఏంటంటే ప్రతి టెంపుల్లోనూ ఇది మారుమోగాలి. రోజుకి నేను ఏమంటానంటే, భగవద్గీత మొత్తం మీరు కంటిన్యూస్గా వినాలంటే 12 గంటలు పడుతుంది. అంతసేపు అక్కర్లేదు. రోజుకు ఒక చాప్టర్, అరగంట, రోజుకు ఒక చాప్టర్ చొప్పున. దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి నివేదించాం. వాళ్ళు ఈ చెవిత వినా చెవితలో వదిలేశారు. తిరుమల తిరుపతి దేవస్థానముల దివ్య ఆశీస్సులతో కొంత భాగం వాళ్ళ సపోర్టుతో ఈ భగవద్గీత తెలుగువాడి తొలి సంపూర్ణ భగవద్గీత, భారతదేశపు తొలి సంపూర్ణ భగవద్గీత. ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు తెలుగు వాళ్ళు. ఇది ముఖ్యంగా ముందు తెలుగు రాష్ట్రానికి అంకితం చేశాం, తెలుగు తాత్పర్యంతో పుట్టింది కాబట్టి. ఇది తెలుగు వాళ్ళు గుర్తించకపోవడం అన్నది అసలు అత్యంత దురదృష్టకరం. ఇలాంటి జాతి మనం ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ చూడం. ఇదే పని వేరే రాష్ట్రాల్లో కనుక జరిగితే నెత్తిని పెట్టుకుంటారు.
దీని గతంలో అనేక పర్యాలమైన ఇదే వేటూరు సుందరరామూర్తి ఇంకెక్కడన్నా ఏ రాష్ట్రంలోన్నా ఉంటే ఇంకెక్కడో ఉండుండేవాడు. ఇలాంటి చాలా మంది చాలా గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక మాట వింటుంటాం, మళ్ళీ జన్మంటూ ఉంటే అసలు తెలుగుదేశంలో అసలు వీళ్ళ ప్రియారిటీ పుట్టకూడదు, వేరే రాష్ట్రంలో పుట్టాలని. నేను కూడా అలాగే అనుకుంటా. తిరుమల తిరుపతి దేవస్థానం రూపొందించిన, గట్టిగా మాట్లాడితే ఈ క్రెడిట్ కూడా మీరే తీసుకోండి. వాళ్ళు ఏమన్నారంటే ఇదంతా విని అసలు మొత్తం అంతా అయిపోయిన తర్వాత మేమేదో స్వల్పంగా సపోర్ట్ చేయడానికి మేము ముందుకు వస్తున్నప్పుడు మాకే బాధగా ఉంది, ఒక వ్యక్తి చేసేసాడా, మాలాంటి సంస్థ చేయాల్సింది ఒక వ్యక్తి చేసేసాడా. అప్పుడు బాపిరాజు గారు చైర్మన్ తిరుమల, మేమేం చేయగలం చెప్పండి స్వామి, మేము శిరస్సు వంచి మేము నమస్కారం చేస్తూ అడుగుతున్నాం, మేమేం చేయాలో చెప్పండి. రికార్డింగ్ థియేటర్కి వచ్చి విని జేడి లక్ష్మీనారాయణ ఈయన వీళ్ళిద్దరూ వచ్చినప్పుడు ఆయన విని ఎంత గొప్ప ప్రాజెక్ట్ దగ్గరకు తీసుకొచ్చారు, మాకు మీ స్టాంప్ వేయండి దీని మీద, మీరు కొంత సపోర్ట్ చేయండి. ఎంత సపోర్ట్ చేశారో అంత సపోర్ట్ తాలూకు వర్త్ సిడీస్ మీకు ఇచ్చేస్తాం, మీరు ప్రచారం చేయండి అంటే 40 లక్షల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం భగవద్గీత ఫౌండేషన్ని ఈ పర్టికులర్ సిడీస్ ప్రింటింగ్ కోసం ఇచ్చింది. ఇచ్చినట్టే ఇచ్చి ఈయన వెళ్ళిపోగానే ఎంత అయితే ఇచ్చామో అంత వర్త్ సిడీస్ మాకు పంపించేసేయండి అని బెదిరించి మరీ తీసుకుంది. అమర్యాద వ్యక్తం చేస్తూ మరీ తీసుకుంది, అది టీటీడీ. కానీ ఈ రోజుకి తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం రూపొందించిన మనం కలిపి రూపొందించిన భగవద్గీతని ఏ రోజు ఒక్క చాప్టర్ కూడా వాళ్ళు ప్రదర్శించలేదు, ప్రసారం చేయలేదు. దీనికి ఏంటి అప్లికేషన్ పెట్టాలా? నీ బాధ్యత కదా అది. అన్ని 40 లక్షలు కట్టారు వాళ్ళు, 40 లక్షలు కట్టి నిర్లక్ష్యానికి పరాకాష్ట. దీనికి ఏంటిది? దీనికి అంటే ఇది నేను బాధపడుతూ నిందిస్తూ చెప్పలేదు ప్రభు, బాధపడుతూ చెప్తా. ఏంటి మీ రికగ్నిషన్ ఇదే? ఒక తెలుగువాడు చేసింది. ముఖ్యంగా ముందు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇన్ని వేల దేవాలయాల్లోనూ ఏ మహానుభావుడన్నా పూనుకుంటే దయచేసి వీటిని కొని అన్ని దేవాలయాల్లోనూ ఒకవేళ అక్కడ అంటారు ప్లేయర్స్ లేకపోతే ప్లేయర్స్తో సహా ఈ సంపూర్ణ భగవద్గీతను ప్రదర్శించండి. చాలా గొప్ప మాట. మాయదారి మైసమ్మో పెట్టాము, ఏంటి దానివల్ల? పాట ఎంటర్టైన్మెంట్ మాత్రమే, దానివల్ల నీకు వచ్చే జ్ఞానం గానీ ఇది మానవ జీవన గీత ప్రభు. దిస్ డ్రైవింగ్ రూల్స్ బుక్, హౌ టు రీచ్ ఎవర్ డెస్టినేషన్ ఏ ఫైనెస్ట్ వే. గీతలో గొప్ప శ్లోకం ఉంటుంది, ఉన్న కాలంలో జీవించిన పెద్ద గొప్ప విషయం కాదు. మనిషి పోతే నీ ప్రేయస్కి రీప్లేస్మెంట్ లేదురా అని జనాలు బాధపడేట్టుగా ఉత్తమమైన కర్మల్ని ఆచరిస్తూ జీవించటం. ఇప్పుడు ఈ టీటీడీ తోటి మీకున్నటువంటి అనుబంధం గురించి ఇప్పుడే మాట్లాడుకున్నాం. అయితే టీటీడీ మీకు ఇచ్చినటువంటి సపోర్ట్ విషయంలో మీరంత సంతృప్తికరంగా లేరు. సరే, అది ఒక డిఫరెంట్ చాప్టర్. సంతృప్తి అంటే ఏం లేదు. మీరు భగవద్గీత రికార్డింగ్ కోసం మీరు డబ్బు ఇచ్చి ఆ డబ్బుకి సరిపడావన్నీ మాకు పంపించేయటం అంటే మీరు నాకు ప్రింట్ ఆర్డర్ ఇచ్చినట్టు కదా అది. అంతేగా, అది విరాళం ఎలా అవుతుంది? అది ఫైనాన్షియల్ సపోర్ట్ అవుతుంది. ఫైనాన్షియల్ సపోర్ట్ నువ్వు కాదు, ఇవ్వడానికి చాలా మంది ఉన్నారు. నవయుగ విశ్వేశ్వరరావు అనే మహానుభావుడు ఉన్నాడు. ఆ విశ్వేశ్వరరావు గారు భగవద్గీత వినడానికి వచ్చి ఆయన ఇంటర్వ్యూ చూశానండి. అసలు ఈ ఏజ్లో 39 ఏళ్ళకి మొత్తం అన్ని వదిలేసి భగవద్గీతలోకి రావడం ఏమిటండి? జనరల్గా ఎవరన్నా సేఫ్ గేమ్ ఆడతారు, రిటైర్మెంట్ తర్వాత ప్లాన్ చేసుకుంటారు, అలా మాట్లాడతారు. సినిమా జీవితం, డబ్బు వచ్చే జీవితం, 4 రకాలుగా డబ్బు సంపాదిస్తున్నాడు, అవన్నీ వదిలేసి ₹1,00,00,000 ధనం. దాసనారాయణరావు కూడా అందదే. ఇదే గొంతు వేరే చోట పెడితే డబ్బు వస్తుందంటే నాకు ఆ డబ్బు అక్కర్లేదని ఎవరు వస్తారండి? దానికి ఏదో పిచ్చ ఉండాలి. ఆ పిచ్చని మేము తపస్సు అనుకుంటున్నాం. అందుకని అసలు భగవద్గీత ఆగటానికి వీల్లేదు, అది సాగిపోవాలి కానీ ఆగిపోవడానికి వీల్లేదు అని థియేటర్కి వచ్చి నవైగా ఇప్పుడు ఆయన పోలవరం ప్రాజెక్టు రూపొందించిన మహాత్ముడు ఆయన థియేటర్కి వచ్చి ఆయన విశ్వరూప సందర్శన యోగం విని ఈ ప్రాజెక్టు పూర్తవడానికి ఎంత ఖరీదవుతుందని, ఎంత ఖర్చు అవుతుందని నేను ఆయనతో చెప్పలేనండి. ఆయన ఇంత అవుతుందనంటే ఆయన మళ్ళీ జీవితంలో ఫోన్ కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి రావచ్చేమో అంటే, లేదు నాతో చెప్పండి నేను చెప్తాను ఆయనకి అన్నాడు. ఆయన చెప్పాను, 1,80,00,000 అయితే తప్ప ఈ ప్రాజెక్ట్ కాదండి, ఆ దశలో ఉంది. ఆయన వచ్చి విశ్వరూప సందర్శన యోగం అని ఒక చాప్టర్ విని లైట్లు వేసేసరికి ఆయన పులకిస్తూ ఆయన అశ్రు నయనాలతో లేచి వంగి నమస్కరించి శివరవుతూ నా జీవితంలో కృష్ణ పరమాత్మ దర్శనం ఈరోజు జరిగింది అన్నాడు. ఎవరికో ఫోన్ చేశాడు, వాళ్ళు వచ్చారు, కవర్లో చెక్ పెట్టి ఇచ్చారు. అక్కడ పివిఆర్కే ప్రసాద్ గారు ఉన్నారు, అప్పుడు మా ఫౌండేషన్కి ఆనరీ చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చేశాడు, ఐఏఎస్ ఆఫీసర్గా. శాస్త్రి గారు ఓపెన్ చేయండి అన్నాడు ఆయన. నేను వీటికి అతీతంగా ఉన్నాను స్వామి, మీరు ఓపెన్ చేయండి అన్న. మేము చేద్దాం, కనీసం ఈ షెడ్యూల్ కన్నా వస్తుందో లేదో చూద్దాం, ఈ షెడ్యూల్ ఖరీదు 5 లక్షలు అన్నారు కదా అని ఓపెన్ చేసి నోరేళ్లు పెట్టాడు. 1,80,00,000 సింగిల్ చెక్.
అబ్బా 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 అబ్బా. ఆయన వెళ్ళిపోతూ నమస్కారం చేసి ఆయన అంటాడు, నా పేరు కూడా ఎక్కడ వేయద్దు, నా ఫోటో కానీ నా పేరు కానీ ఎక్కడ వేయద్దు, నేను నేను పరపతి కోసం, నా పేరు కోసం, నా పబ్లిసిటీ కోసం నేను ఇవ్వట్లేదు. మా ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి ముందు భగవద్గీత పారాయణతో మేము ప్రారంభిస్తాం. మా తాతల దగ్గర నుంచి వచ్చిన సంప్రదాయం. నేను అక్కడ మీతో కనెక్ట్ అయ్యా. దీన్ని ఆపకండి స్వామి, దీన్ని ముందుకు తీసుకెళ్ళండి అన్నాడు ఆయన.